హలో వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు వ్లాగ్స్. ఈరోజు నేను చేస్తున్న వంట చాలా స్పెషల్ అండి. ఇది సమ్మర్లో మనకి ఎలా యూజ్ అవుతుందంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం రెగ్యులర్గా ఏం కర్రీస్ చేయాలని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఈ సమ్మర్లో అయితే ఆలోచించాల్సిన అవసరం కూడా లేదండి. మనం చింతపండు కొద్దిగా నానబెట్టేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోవాలండి. ఆ రెండు కొద్దిగా నానిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం పల్లీలు వేయించుకొని వాటిని మనం ఇలా మిక్సీలో తీసుకొని కొంచెం జీలకర్ర, మన ఎల్లిపాయలు ఉంటాయి కదా, అవి కూడా వేసి కొద్దిగా మిక్సీ పట్టేసి పెట్టుకోవాలండి. తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న ఈ చింతపండు రసం మిశ్రమం ఉంది కదా, దాంట్లో ఒక స్పూన్ కారపొడి, మనం మిక్సీ చేసి పెట్టుకున్న పల్లీ పొడి ఉంది కదా, అది కూడా దీంట్లో వేసి బాగా మిక్స్ చేయాలండి. తర్వాత మనం ఒక బాండి పెట్టుకొని దాని మీద పోపు వేసుకోవాలి. ఈ పోపులోనే పసుపు కూడా వేయాలండి మనం. ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మన నానమ్మలకు వాళ్ళకి బాగా తెలిసిన వంట. మనం కూడా చేసుకోవచ్చు రెగ్యులర్గా. నాకైతే బాగా హెల్ప్ అవుతుందండి. నేను ఇది బాగా యూస్ చేస్తాను సమ్మర్లో. రెడీ అయిపోయిందండి వంట. మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. వీడియో చూస్తున్నాను, సబ్స్క్రైబ్ కూడా చేయొచ్చు కదండి.